కాంగ్రెస్ పాలనలో కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటైనా అమలైందా? ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే 18,000 చేస్తా అన్నాడు, వచ్చిందా? రాష్ట్ర అవతరణ సందర్భంగా మీటింగ్ పెట్టిండ్రు, ప్రజాపాలనని ఊదరగొట్టిపోయినరు. అది నిజంగా ప్రజాపాలన, ప్రజలను వంచిన పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు గేట్ మీటింగ్లో హరీష్ రావు ప్రసంగించారు. ప్రజలకు, మా ఉద్యోగులకు, మా కార్మికులకు ఇచ్చిన హామీ కాంగ్రెస్ పాలనలో ఒక్కటైనా అమలైందా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్ళు అయ్యింది, అప్పుడు ఏం చెప్పిండ్రు? మేము రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తామన్నారు, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తామని వచ్చినాయా? 2 ఏళ్ళు అయినా పీఆర్సీకి ఉలుకు పలుకులేదు, వస్తుందా రాదా కూడా చెప్తలేరు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ముఖ్యమంత్రి ఏమన్నా చెప్తాడేమోనని, పీఆర్సీ వస్తుందేమోనని, మా జీతాలేమన్నా పెరుగుతాయేమోనని ఆశగా ఎదురు చూసిండ్రు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, ఏదీ చెప్పకుండానే ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు అని విమర్శించారు. ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పిఆర్సీ గురించి ఉలుకులేదు పలుకులేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఏడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు, ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అరే గా ఆశా వర్కర్లు రాగానే 18,000 చేస్తా అన్నాడు, వచ్చిందా? పాపం వాళ్ళు రోజు కోటి కాడ ధర్నాలు చేస్తుండ్రు. నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అయితే 2.5 ఏళ్ళైంది కదా, మేనిఫెస్టోలో చెప్పినావు, ఎలక్షన్ల ముందు చెప్పి మరి ఆశాలకు 18,000 చేసినావా? అంగన్వాడీ టీచర్